90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఫేమస్ యూట్యూబర్, పోడ్కాస్టర్ రణ్వీర్ అలబడే ఆయన వ్యక్తి ఒక టీవీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి సార్? ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైన వార్తలైతే మనం వింటూ ఉన్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? వాక్ స్వాతంత్రం ఉంది, యూట్యూబ్లో మాకు ఎటువంటి సెన్సారింగ్ లేదు, మేమేమైనా మాట్లాడవచ్చు అని చాలామంది ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదికగా, అది ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వేటిలోనైనా ఎవరైనా ఎంతవరకు మాట్లాడాలో హద్దులు మీరు మాట్లాడితే ఎటువంటి భారీ మూల్యం చెల్లించుకుంటారు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే అల్లాబాడియా అన్నటువంటి ఎవరైతే బీర్ బైసెప్స్ అనేటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆయన మీద ఒక భారీ స్థాయిగా మొత్తం పార్లమెంటు కూడా ప్రకంపనలు చేరినాయి. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అస్సాంలో కూడా ఆయన మీద కేసు నమోదైంది. మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యులు కూడా నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీన్ని అక్కడ తీసుకెళ్లి చర్చించే విషయం కూడా ఉంది. ఇప్పటికే ఆయన మీద కోర్టులో ఆయనకు సమన్లు కూడా ఇష్యూ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ రణ్వీర్ అల్లాబాడి అన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఎక్స్లో సుమారుగా 6 లక్షల మంది ఫాలోవర్స్, యూట్యూబ్లో సుమారు 1.5 కోటి మంది ఉన్నారు. ఇక ఇన్స్టాలో చూసినట్లయితే సుమారుగా 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఇటీవల ఒక టాలెంట్ షో ఉంది, అది ఇండియాస్ గాట్ టాలెంట్ అని ఒక ముంబైలో ఒక షో ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఆ షో ప్రధానంగా ఏంటంటే ఆ రూమ్లో షో జరుగుతుంటుంది. అది స్టాండింగ్ కామెడీ షోస్ ఉంటాయి ఎక్కువగా. దాంట్లో ఏంటంటే జడ్జిగా వచ్చే వాళ్ళకి 2 ఉంటారు, ఆ పక్కన గెస్ట్లు ఒక 3-4 మెంబర్స్ కూర్చుంటారు. ఎదురుగుండా ఎవరి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ వాళ్ళు అక్కడ పెర్ఫామ్ చేస్తుంటారు. ఆ పెర్ఫామ్ చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. అయితే ఆ క్వశ్చన్స్ వేసే సందర్భంలో హద్దులు మీరి, అంటే ఎంతవరకు ఒక స్థాయి, ఒక ప్రామాణికత లేకుండా ఒక స్థాయిని మించి ఈ అల్లాబాడి అయినటువంటి రణ్వీర్ అల్లాబాడి గారు అక్కడ ఉన్నటువంటి సమయ రైనా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా, ఈవెన్ దో వాళ్ళ ఫాలోవర్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నట్టుగా వచ్చింది. అంటే యాక్చువల్లీ ఈ షో వేసిన తర్వాత ప్రధానంగా ఏంటి బీర్ బైసెప్స్ షో అంటే ఎవరిదైతే రణ్వీర్ అల్లాబాడి ఉందో అందులో 59 రూపీస్కి ఒక సబ్స్క్రైబ్ ఉంటుంది. అంటే ఫస్ట్ షో రాగానే ఫస్ట్ వీళ్ళందరూ కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీలో. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ షోను ఒక 1 డేనో ఒక హాఫ్ డేనో అట్లా ఆ షో పెట్టిన తర్వాత ఆ షో అనేది టోటల్ పబ్లిక్ డొమైన్లో కంప్లీట్గా వెళ్ళిపోయి టోటల్ యూట్యూబ్ అంతా కూడా చూస్తారు. ఆ మొదట మాత్రం సబ్స్క్రైబర్స్, ఆ సబ్స్క్రైబర్సే మోర్ దెన్ ఒక 40 లక్షల మంది దాకా ఉంటారు సబ్స్క్రైబర్స్. వాళ్ళకి ఆ షో ఇన్కమ్ కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. తర్వాత 4 కోట్ల మంది వ్యూవర్షిప్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ ఇండియాస్ గాట్ టాలెంట్ అనేటువంటి షో అయితే మన తెలుగు ప్రజలకి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు దీన్ని పెద్దగా అవగాహన లేనప్పటికీ కూడా ఆల్రెడీ అమెరికాలో కొన్ని షోస్ ఉన్నాయి, ఇట్లాంటి స్టాండింగ్ కామెడీ షోస్ ఉన్నాయి. యాస్టీస్గా దాన్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ముంబైలో కూడా ఈ షో స్టార్ట్ చేయడం చేశారు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఒక 11-12 ఎపిసోడ్ల వరకు చేశారు. ఇది ఐ థింక్ ఇది 12th or 11th ఎపిసోడ్ అనమాట. ఇందులో ఏం చేశారంటే అక్కడ ఎవరైతే ఒక లేడీస్ కొంతమంది స్టాండింగ్ కామెడీ చేస్తున్నారు, అది కూడా అబ్నార్మల్ కామెడీ అనమాట. అంటే వాళ్ళు మాట్లాడడానికి ఇక హద్దులు, అంటే బయట బూతులు తిట్టుకోవడం అన్నది, అంటే బూతులు తిట్టుకుంటారు, ఒక స్థాయి వరకు తిట్టుకుంటారు, కానీ ఎక్కడ తిట్టాలి, ఎంత స్థాయిలో తిట్టాలన్నది ఈ వాక్ స్వాతంత్ర హక్కులో దాని లిమిటేషన్స్ పోయినాయి. ఆ వల్గారిటీకి వెళ్ళిపోయి ఆ బూతులు కూడా అక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఒక స్టాండింగ్ ఆ కామెడీ పెర్ఫామ్ చేస్తున్న ఒక లేడీకి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పకూడదు, అంత దారుణంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే తల్లిదండ్రుల యొక్క సంభోగం గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది డైరెక్ట్గా వాళ్ళు క్వశ్చన్ చేశారు అందులో వాళ్ళు. అది ఏ స్థాయికి అంటే ఆమె కాసేపు షాక్లో గురైంది. ఆ షాక్లో గురైన తర్వాత అక్కడ ఉండే సమయ రైనా, అదేవిధంగా ఉన్నటువంటి రణ్వీర్ అల్లాబాడి, అంటే వీళ్ళకి అలవాటే ఇట్లాంటి షోస్లో ఇట్లాంటి కామెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా అలవాటే. కానీ ఈ సందర్భంలో చేసిన షోకి ఏదైతే ఉందో అది మరీ స్థాయిని మించిపోయి ఉన్నటువంటి, అది యాక్చువల్గా నేను ఈ వీడియో ద్వారా మాట్లాడకూడదు, అర్థం చేసుకోవచ్చు, ఈ వీడియో చూసండి ఆడియన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు మించి దిగజారుడుగా ఎంత స్థాయిలో మాట్లాడకూడదో, రోడ్డు పక్కన ఉన్నటువంటి సగటు కూలీలు కూడా ఏదైనా శ్రమ, వాళ్ళు బాగా కష్టపడిన తర్వాత ఏదైనా బూతులు మాట్లాడుకుంటూ ఏదైనా ఆ రిలీఫ్నెస్కి వాళ్ళకి దీంట్లో కొంతగా ఏదో తిట్టుకునే మార్గం ఉంటుంది. అది పెద్దగా తప్పుగా భావించదని, ఇట్స్ కామన్ యూసేజ్లోకి వెళ్ళిపోతే, కానీ అది కామన్ యూసేజ్ కూడా కాదు. వాళ్ళు ఒక స్థాయిలో మనం చెప్పాల్సిన స్థాయిలో, అంటే ఒక సోషల్ మీడియా యూట్యూబర్గా ఉంటూ చెప్పాల్సిన స్థాయిని మర్చిపోయి ఆ స్థాయిని ఇంకా దిగజారుతంతో వెళ్ళిపోయి, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొన్ని కోట్ల మంది చూస్తుంటారు, దీని ఈ షోని చూస్తుంటారు అనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడి వాళ్ళు కామెంట్ చేసి
చేసినటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేటువంటి దేవేంద్ర ఫడ్నీస్, ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా దాన్ని అక్కడ సుమోటోగా తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇలా చేసిన వారికి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆల్రెడీ అస్సాం ప్రభుత్వం మొన్న ఫిబ్రవరి 10th నాడు ఆల్రెడీ ఒక బిఎన్ఎస్ అంటే యాక్చువల్గా ఐటీ సెక్షన్ అంటే ఐటీ 2000 యాక్ట్ ప్రకారం ఆయనకి సెక్షన్ 67 ప్రకారం ఆయన మీద ఆల్రెడీ ఒక నమోదైంది. అదేవిధంగా బిఎన్ఎస్ 294, 296 వీటి ప్రకారంగా కూడా ఆయన మీద కొన్ని సెక్షన్స్ ప్రకారం లీగల్ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ కూడా నమోదు చేశారు. అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుతున్న మాటలు మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి కాబట్టి, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు అన్నటువంటి దీంట్లో ఏమైనా మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ మళ్ళీ సమీరాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడారనమాట. ఆయన ఏం మాట్లాడారంటే ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ కంటెస్ట్ చేయడానికి అంటే ఈ వల్గారిటీ కంటెస్ట్ ఉన్నటువంటి మాట్లాడిన కొంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నేను ఈ టైప్ ఆఫ్ మాట్లాడడం జరిగిందని చెప్పి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదని చెప్పి యాక్చువల్గా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్స్ ఉన్నాయి దీని మీద. అంటే ముఖ్యంగా ప్రసార మాధ్యమాలైనటువంటి యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఐటీ సెగ్మెంట్స్ ప్రకారం 2000 యాక్ట్ మనకు ఉంది. ఆ ప్రకారంగా కూడా ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మనం ఏమైనా మాట్లాడుతుంటే కుదరని పని. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ ఉండేటప్పుడు ఏంటంటే పిల్లలు కూడా చూస్తారు. పిల్లలు అంటే వాళ్ళ మీద ఎటువంటి కంట్రోలింగ్ లేదు వాళ్ళ మీద. సో పిల్లలు కూడా దాన్ని చూసి ఇంపాక్ట్ అయ్యి దాని మీద కూడా వాళ్ళు అడిక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ వల్గారిటీ డిస్కషన్స్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఇటువంటి ఐడియాలజీ మనం క్రియేట్ చేసే వాళ్ళం అవుతాం ఇటువంటి డైలాగ్స్ మాట్లాడేటప్పుడు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సమయానికి యాక్చువల్గా ఈ అరెస్ట్ వంటి ఇష్యూ సమయానికి సమీర్ రాణా ఆల్రెడీ సౌత్ కొరియాలో ఉన్నారు. అది ఇతను కూడా అమెరికాలో ఎక్కడ ఉన్నారు మనకు తెలిసి మన ఈ రణ్వీర్ అల్లాబాడియా కూడా ఈయన కూడా అమెరికాలో ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు మరలా వెనక్కి పిలిపించి మాత్రం ఏదేమంటే కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి మహారాష్ట్ర, అస్సాము ఈ ప్రభుత్వాల మనం చాలా గట్టిగా దీన్ని తీసుకున్నాయి. అంటే ప్రజాప్రతినిధులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే స్ప్రెడ్ అవ్వడం అన్నది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీని మీద రేణు దేశాయ్ గారు కూడా దీని మీద స్పందిస్తూ ఎక్స్లో కొన్ని పోస్టులు చేశారు. చాలా మంది స్పందిస్తున్నారు దీని మీద. ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక మహారాష్ట్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం అంటే కాకుండా దేశవ్యాప్తంగా డే బై డే ఒక్కొక్కరు కూడా దీన్ని రెస్పాండ్ అవుతున్నారు. దీని మీద రెస్పాండ్ అయినటువంటి రణ్వీర్ అల్లాబాడియా మాట్లాడుతూ కూడా తన మాట చెప్పడం జరిగింది తన బీర్ బైసెప్స్ మీద. తను ఏమన్నారంటే నేను ఏదో యాక్చువల్గా నాకు స్టాండింగ్ కామెడీ లేకపోతే కామెడీ అనేది నా కంటెస్ట్ కాదు, నేను జస్ట్ ఓన్లీ ఒక గెస్ట్గా వెళ్ళి మాట్లాడడం తప్పించి నేను కావాలి ఇంటెన్షన్తో మాట్లాడలేదని. ఇంటెన్షన్తో మాట్లాడకపోయినా ఆల్రెడీ ఆ కంటెస్టెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఆల్రెడీ బయటకు వెళ్ళింది, స్ప్రెడ్ అయింది, కొన్ని కోట్ల మంది చూడడం కూడా జరిగింది. ఆల్రెడీ యూట్యూబ్ కూడా మన డిపార్ట్మెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఆ కంటెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు ఏదైతే బీర్ బైసెప్స్లో ఉన్నవి, అదేవిధంగా ఈ యొక్క ఇండియాస్ గాట్ లాటెంట్ అనేటువంటి ఏదైతే షో ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా డిలీట్ చేయమని చెప్పి యూట్యూబ్ కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఇదంటే ఎస్పెషల్లీ ఈరోజు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటే గెస్ట్లు కావచ్చు, వీళ్ళందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ సంబంధించిన ప్రతి విషయం అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనకు మైక్ ఉంది ముందర, మనం ఏదైనా మాట్లాడవచ్చు, మనం ఏమైనా మాట్లాడేస్తాం. అంటే వ్యక్తులు కూడా మాట్లాడడానికి ఒక ప్రైవసీ అనేది ఒక హద్దు ఉంటుంది. ఆ ప్రైవసీని దాటి లోపలికి వెళ్ళడం అనేది ఎవరు కూడా సాహసించకూడదు. ఇది అమెరికాలో కొన్ని కంటెస్టెంట్ అంటే యూఎస్ఏలో ఉన్నటువంటి కొన్ని షోస్లో ఇట్లాంటి అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం ఇట్లాంటి షోస్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ జాడ్యం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. దీని మీద గవర్నమెంట్ ముఖ్యంగా రెస్పాండ్ అవ్వడం, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దీన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.